దైవ మర్మములు. సహోదర భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అక్టోబర్ 11. ఈరోజు వాక్య భాగము, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ 4వ అధ్యాయము 13వ వచనం. సొదొమ గొమొర్రా రాజుల యొక్క అపవిత్రమైన వస్తువులచే తన్ను అపవిత్రపరుచుకొనుటకు అతడు నిరాకరించెను. అందువలనే అతడు ఒక నూలు పోగునైనను, చెప్పుల వారునైనను, రొట్టె ముక్కనైనను తీసుకొనుటకు ఒప్పుకొనలేదు. మనకు చాలా ఆకలిగా, దాహముగా ఉన్నప్పుడు అనేక శోధనలు కలుగును. మన సమస్త అక్కర్ల కొరకు దేవుణ్ణి నమ్ముకుని విషయములో సందేహములు కలుగును. బోధకులు అనేకులు దేవుని సేవకులని పిలువబడువారు దేవుని సేవకులు కానే కారు. ఏదో ఒక విధమున అనేక వస్తువుల కొరకు భిక్షమెత్తుచుందురు. వారు భారతీయులైనను, అమెరికన్లైనను, ఇంగ్లీష్ వారైనను ఏ భేదము లేదు. భారతదేశంలో భిక్షమెత్తుటకు పాత బట్టలు ధరించుదురు. కానీ ఇంగ్లాండ్లో మంచి వస్త్రములు ధరించుకొని, బూట్లు వేసుకుని, త్రాళ్లను లేక అగ్గిపెట్టెలను లేక కలములను లేక ఇట్టి వస్తువు ఏదో ఒక దాన్ని అమ్ముచున్నట్లుగా మార్గం ప్రక్కన నిలువబడి ఉందురు. వారి నిజమైన పని వస్తువులను అమ్ముట కాదు. వారు డబ్బు అవసరతలో ఉన్నవారను సత్యము స్పష్టంగా అగపరచుటచే దయార్థ హృదయులైన మనుషులు ఒక అగ్గిపెట్టెను తీసుకుని ₹5 కాగితమును వారి చేతిలో ఉంచి మిగిలిన డబ్బును వారినే ఉంచుకొనుమందురు. బహిరంగంగా భిక్షమెత్తుట నిషేధింపబడినది. ఏది ఏమైనను అది భిక్షమెత్తుటయే. అదే రీతిగా కొందరు దైవ సేవకులు తాము దేవుణ్ణి సేవించుచున్నామనుచుందురు. వారు ఒక ఉద్యోగమునో లేక పై పదవునో పొందుటకు లోకస్తుల యొద్దకు వెళ్ళుదురు. లోక పద్ధతులను అవలంబించెదరు. వారి వివాహములకు కావలసిన డబ్బు నిమిత్తము చిన్నాన్న, పెదనాన్న, చిన్నమ్మ, పెద్దమ్మలను నమ్ముకొనుచుందురు. సొదొమ రాజు ఇచ్చిన దాన్ని అంగీకరించు శోధనను అబ్రహాము తాళుకొనగలుగుటకు అతడు ఆత్మీయ ఆహారమును పొందెను. అట్లు బలపరచబడిన వాడై శోధన వచ్చినప్పుడు జయించగలిగెను. అనుదినము విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువును మనము తినవలెను, త్రాగవలెను. ఆయనతో ఇట్లు చెప్పుము: యేసు ప్రభువా, నీవు నా ఆహారము, నా పానీయము. నన్ను తృప్తిపరిచి నాకు అంతరంగిక బలమును అనుగ్రహించుము. ఈ దినమున నా మార్గములో రానున్న శోధనలను ఎదుర్కొనుటకు నన్ను ఆయత్తపరచుము. సొదొమ వస్తువులచే అపవిత్రపరచబడకుండా నన్ను కాపాడుము. నీయందు మాత్రమే నమ్మిక ఉంచుటకు నాకు సహాయం చేయము. ఆయన నీ విశ్వాసమును ఘనపరచును. ప్రైజ్ ది లార్డ్.